5 random skincare reviews. Let's go! ఈ డవ్ బాడీ వాషెస్ లాస్ట్ ఇయర్ ఇండియాలో రిలీజ్ అయినప్పుడు ఇట్ వాస్ ద రేజ్ అనమాట. లైక్ ఫుల్ ట్రెండింగ్ బాడీ వాష్ అయిపోయింది. బట్ ఈజ్ ఇట్ వర్త్ ద హైప్ అంటే నో. ఎస్, దీని లెదర్ చాలా బాగుంటుంది. ఇట్ ఫీల్స్ లగ్జూరియస్. ద స్మెల్ ఇస్ టు డై ఫర్. బట్ ఇది ఒక్కటే స్కిన్ని బ్రైటన్ చేయడానికి యూజ్ అవుతుందా అంటే నో. ఇట్స్ జస్ట్ నార్మల్ బాడీ వాష్ విత్ సమ్ రియలీ గుడ్ స్మెల్. బట్ ఈ క్లెయిమ్స్ కోసమే అంత డబ్బులు పెట్టడం నాట్ సో వర్త్ ఇట్. This is my recent favorite shampoo. ఇది L'Oréal Paris వాళ్ళది hyaluronic acid plus salicylic acid shampoo. This is so good. మీకు తెలియకపోయింటే నాది చాలా ఫైన్ హెయిర్ అనమాట. అంటే తలస్నానం చేసిన రోజు ఇట్ ఫీల్ సో గుడ్ అండ్ నెక్స్ట్ డేకి ఇట్ బికమ్స్ లైక్ ఫ్లాట్. ఎవరు నూనె పెట్టి అంటించినట్టు ఉంటుంది. సో అలాంటి హెయిర్ వాళ్ళ కోసమే దిస్ ఈజ్ ఎక్స్పెషలీ ఫార్ములేటెడ్ అండ్ ఇట్ వర్క్స్. ఎండ్స్ మీద చాలా జెంటిల్ ఉంటుంది. బట్ స్కాల్ప్ మీద ఉన్న బిల్డప్ కానీ ఆయిల్ కానీ ఇట్ జస్ట్ క్లియర్స్ అవుట్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ అ ఏ ఫ్రమ్ మీ. దిస్ ఇస్ సో వర్త్ ద హైప్. నెక్స్ట్ వచ్చేసి ఈ డాటన్కి ప్లంపింగ్ లిప్ మాస్క్. ఇట్ ఈస్ అ ర్యాండమ్ పర్చేజ్ అనమాట. నాకు వాళ్ళ సన్ స్క్రీన్స్ రీస్టాక్ చేసుకుంటున్నప్పుడు ఐ జస్ట్ గాట్ దిస్. పెద్దగా నచ్చలేదు. ఇదేం ప్లంప్ చేయలేదు అండ్ ఇట్ మేడ్ మై లిప్స్ లైక్ రాదర్ డ్రై. పూస్తున్న కొద్దీ ఇంకా ఇలా పీల్ ఆఫ్ అవుతున్నట్టు అనిపించింది స్కిన్. ఇది నాకు పట్టలేదో ప్రోడక్ట్ ఎంతనో తెలియదు. బట్ ఇట్ ఈస్ అ నో ఫ్రమ్ మై ఎండ్. అండ్ ఇది వచ్చేసి కెమిస్ట్ ప్లే వాళ్ళది 3% AHA స్క్రబ్. ఇట్ ఈస్ అ వెరీ డీసెంట్ స్క్రబ్. అంటే దీని గురించి నెగిటివ్స్ ఏమీ లేవు కానీ అబ్బబ్బా ఇది యూజ్ చేసిన వెంటనే మై స్కిన్ ఈజ్ సో బ్రైట్, ఇట్ షైనింగ్. నో, ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఇట్స్ అ వెరీ డీసెంట్ స్క్రబ్ అనమాట. ఇప్పుడు కొంతమందికి కెమికల్ ఎక్స్ఫోలియేషన్ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు దే కెన్ టోటలీ ట్రై ఇట్. దిస్ ఇస్ సో జెంటిల్. 3% AHA ఉండి అది వాష్ ఆఫ్ ప్రోడక్ట్ కాబట్టి ఇట్ వోంట్ బి టూ హార్ష్ ఆన్ సెన్సిటివ్ స్కిన్ పీపుల్. బట్ ప్యాచ్ టెస్ట్ ప్లీజ్. దిస్ ఈజ్ ద స్టార్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ ర్యాండమ్ రివ్యూస్ అనమాట. ఇది మీరు చూసుంటే నేను చాలా మంచిగా యూజ్ చేశాను. దిస్ ఇస్ కాన్షియస్ కెమిస్ట్ వాళ్ళది 10% అల్జిలిక్ యాసిడ్. దిస్ ఈజ్ సో గుడ్ ఫర్ లైక్ స్కిన్ మీద రెడ్నెస్ ఉన్న చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్లకు ఇంక వాళ్ళు ఏ యాసిడ్స్ యూజ్ చేయలేరు. సో ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్లకు, ఫేస్ మీద రెడ్నెస్ ఉంటుంది, పింపుల్స్ నుంచి వచ్చిన రెడ్నెస్, నాట్ డార్క్నెస్, రెడ్నెస్. సో వాళ్లకు దిస్ వర్క్స్ లైక్ మ్యాజిక్ అండ్ ఇట్ టేక్ కేర్స్ ఆఫ్ వెరీ మైన్యూట్ టెక్స్చర్. ఎక్స్ట్రీమ్ టెక్స్చర్కి ఇట్ వోంట్ హెల్ప్, బట్ కొంచెం టెక్స్చర్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ సో గుడ్. దీని గురించి ఇంకా మనం బాగా లాంగ్ వీడియోలో మాట్లాడుకుందాము. ఆ లాంగ్ వీడియో ఈస్ కమింగ్ సూన్. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఇది నేను నా నైట్ రొటీన్లో ప్రతిరోజు వాడుతున్నాను. సో దిస్ ఈజ్ అ ఏ ఫ్రమ్ మీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.